చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు చంపాల్సింది మామూలు వ్యక్తిని కాదు. సీమలో శివయ్య పేరు చెప్తే చాలా మంది భయపడతారు. శివయ్యతో విరోధం అంటే ప్రాణంతో చెలగాటమని ఎవ్వరూ ముందుకు రారు. సిరికి కడుపు కనబడుతోంది, అదేమో పెట్టుడు కడుపు అంటావు నువ్వు. నీకేమో కడుపు కనపడడం లేదు. డాక్టర్ ఏమో నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పింది. నాకేమో అంత అయోమయంగా ఉంది. సింధు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఎవరి ఇంటి వారసుడికి జన్మనిస్తారో వాళ్లే ఈ ఇంటి కోడలు. ఆ తర్వాత నీ ఇష్టం. శివయ్య, ఏమైనాదిరా నా బిడ్డకి? ఏం జరిగింది? మా మీద దాడి చేశారమ్మా. తెలీదమ్మా, ముసుగులు వేసుకొచ్చి దాడి చేశారమ్మా. నిన్ను దెబ్బలు కొడుతుంటే మీరేం చేస్తా ఉండారా? శివయ్య, శివయ్య, శివయ్య! అయ్యో, ఎవరో దాడి చేసినారంటనే. అందుకే ఇట్లాంటిదేదో జరుగుతుందనే గొడవలకు పోవద్దన్నా. నోరు మీవే. ఆడిని గదిలోకి తీసుకుపోతండి రా. తీసుకురండి మెల్లగా. ఉమాదేవి, ఎవరి కోసం ఎదురు చూస్తా ఉండవు? మీ అన్న కోసం ఇంద్రాణి. ఏదో ముఖ్యమైన పని మీద పోతున్నాడని చెప్పినాడు కదా, వస్తాడులే. నాకెందుకో కంగారుగా ఉండదు. ఎందుకు మాదేవి లేని పొందానికి కంగారు పడతావు? ఆయన ఏ పని మీద వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళేవాడు. ఈసారి నేను అడిగినా చెప్పకుండా కోపంగా బయటికి పోయినాడు. అందుకే కంగారుగా ఉండదు. యాడికి పోయినావన్నా? ఉమాదేవి ఊరికే కంగారు పడతా ఉండదు. పని ఉండదని చెప్పినానుగా ఉమాదేవి. ఆ పనేదో చెప్పిపోతే తను ప్రశాంతంగా ఉంటది కదా. నువ్వెంతకి యాడికి పోయినావు? మన నిమ్మ తోటకాడికి వెళ్ళినా పంట లోడెత్తుతా ఉన్నారు, దగ్గర ఉండాలి కదా, అందుకే పోయినా. చాలా స్నానం చేయాలి, నీళ్లు పెట్టు. అన్నా, నిజంగా నువ్వు నిమ్మ తోటకి పోయినావా? అక్కడి నుంచే వస్తున్నానమ్మా. లేదన్నా, నువ్వు నిమ్మ తోటకు పోలేదు. ఎవరితోనో గొడవ పడి వస్తా ఉంటావు. నేను చెప్పినానా ఇంద్రాణి, తనేందో కోపంగా ఎల్లప్పుడూ నాకు అనుమానం వచ్చినది. అందుకే కంగారు పడ్డాను. ఎవరితో గొడవ పడినావయ్యా? చెప్పన్నా, నువ్వు శివయ్య కాడికి పోయినావా? శివయ్యనేమన్నా చేసినావా? అవుండి చంపేసినావా? చెప్పు. మాట్లాడవేమయ్యా? నిమ్మ తోటకి వెళ్ళానని చెప్పినాను కదా. నువ్వు నిమ్మ తోటకే పోతే మరి చేతికి రక్తం ఏందన్నా? ఇదా తోటలో నిమ్మములు గుచ్చుకున్నది, దానికింత కంగారు ఎందుకు? అన్నా, అబద్ధం చెప్పట్లేదు కదా? నీకెందుకు అబద్ధం చెబుతాను ఇంద్రమ్మ? ఎందుకు మాదేవి బాధపడతావు? ముళ్ళు గీసుకున్నదని చెప్పినాను కదా. పద, నీళ్లు పెట్టు.
నిజంగా నువ్వు ప్రెగ్నెంట్వే అయితే నీ కడుపు పెరగాలి కదా. నన్ను టార్గెట్ చేసి సిరి మరో టార్చర్ స్టార్ట్ చేసింది. ఇన్నాళ్ళు మెంటల్గా ఫిజికల్గా హరాస్ చేసింది. ఇప్పుడు టోటల్గా అసలు నేను ప్రెగ్నెంటే కాదన్న విషయం ఆంటీకి రివీల్ చేయడానికి ప్లాన్ వేసిందన్నమాట. ఒక పక్క తన తల్లి కాబోతుందని మెల్లగా నమ్మిస్తూనే ఇంకో పక్క కడుపు పెరగడం లేదు కాబట్టి నేను నెల తప్పలేదు, సంజు ఏ తప్పు చేయలేదన్న అనుమానం ఆంటీ కలిగిస్తుంది. ఆల్రెడీ ఆ పని స్టార్ట్ చేసింది కూడా. ఎప్పుడు లేంది ఆంటీ ఇప్పుడొచ్చి నన్నెందుకని ప్రశ్నలు వేస్తుంది? నేను ప్రెగ్నెంట్ అని ఆంటీ నమ్మాలంటే నా కడుపు పెరగాలి. అదెలా సాధ్యం? చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నేను ప్రెగ్నెంట్ అని ఆంటీని నమ్మిస్తూనే అట్ ద సేమ్ టైం సిరి కడుపు తీసేయాలి. ఒకసారి ఫెయిల్ అయింది, ఈసారి ఫెయిల్ అవ్వకూడదు. సిరి కడుపు పెరక్క ముందే సిరి కడుపులో బిడ్డ చచ్చిపోవాలి. దీనికి శివారెడ్డి కరెక్ట్. ఏంటి సింధు అంత టెన్షన్ పడుతున్నావు? అత్తయ్య వచ్చి అసలు ప్రెగ్నెంట్ వేనా, నీ కడుపు పెరగడం లేదేంటి అని అడిగారా? ఆ డౌట్ క్రియేట్ చేసింది నేనే సింధు. తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పినంత ఈజీ కాదు సింధు తల్లి కావడం. పెరగని నీ కడుపే నీ బతుకు నువ్వు అంత అబద్ధమని బయట పెడుతుంది. పెరుగుతున్న నా కడుపే ఈ అమ్మ చెప్పింది నిజమని నిరూపిస్తుంది. ఇప్పటి వరకు ఏదో ఒకటి చెప్పి అత్తయ్యని మేనేజ్ చేశావు. ఏ విషయం నమ్మించడం నీ వల్ల కాదు సింధు. 90 days గడువు అడిగింది నేనెళ్ళిపోవడానికి కాదు, నిన్నే ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి. అవును సింధు, ఆ రోజు ఏమన్నావు? 70 రోజుల తర్వాత నేను జీవితాంతం బాధపడతాననే కదా? బాధపడేది నేను కాదు, నువ్వు. ఈ క్షణం నుంచి లేని కడుపుని ఎలా చూపించాలా అని కడుపు కనపడకపోతే అత్త ఊరుకోదు. అప్పుడు నిజం బయటపడిపోతుందని నువ్వు ప్రతి క్షణం బాధతో టెన్షన్ పడి చస్తావు. 70 రోజులు అక్కర్లేదు సింధు, ఓన్లీ ఇంకొక 1 month చాలు నీ ఒరిజినల్ క్యారెక్టర్ని బయట పెట్టడానికి. చిన్నాళ్ళు నేనెప్పుడు వెళ్ళిపోతానా అని నువ్వు రోజులు లెక్క పెట్టేదానివి. ఇప్పుడు నేను లెక్కేస్తాను నువ్వెప్పుడు పోతావా అని. ఈ ఇంట్లో నుంచి బయటికి కాదు సింధు, ఈ లోకల్ నుంచే పైకి.
ఈ టాబ్లెట్స్ మార్నింగ్ నైట్ 1 వీక్ వాడండి, తగ్గిపోతుంది. మా శివయ్యకి ఎట్టా ఉంది డాక్టర్ గారు? నో ప్రాబ్లం, పర్వాలేదు. గాయం మానటానికి మాత్రం టైం పడుతుంది. రెస్ట్ చాలా అవసరం. వస్తానమ్మా. అట్టాగేనండి. యాడికి రా పోతా ఉన్నావు? చంపనికి. ఎవరినిరా? ఒక్కనే. ఇంద్రమ్మను చంపుతావా? నన్ను చంపమని తన మనుషుల్ని పంపించినాదే. ఏందిరా నువ్వనేది? అవునమ్మా, ఒక్కకి తప్ప ఈ సీమలో నన్ను చంపే దమ్ము అవసరం ఎవరికుండాది? లేదయ్యా, నువ్వేదో పొరపాటు పడతా ఉండవు. నిన్ను చంపనని వదిలి నాకు మాట ఇచ్చినది. తన మాట తప్పదయ్యా. సిరి కోసం పగనే వదిలేసినది. ఇక మాట తప్పడం ఒక లెక్క. సిరి సంతోషం కోసం ఏమైనా చేస్తాది, ఎవరినైనా చంపుతాది. నేను గుర్తుపడతానన్న భయంతో ముసుగులేసి మరీ పంపించినదే. అందులో అన్న కూడా ఉన్నాడమ్మా. నన్ను చంపాలని ఆలోచన చేసిన వాళ్ళని చంపేసిన. అట్లాంటిది నన్ను చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళని ఎట్టా వదిలిపెడతాను? వదిలిపెట్టను. వద్దయ్యా, వెళ్ళొద్దయ్యా. వడ్డులే. డాక్టర్ నిన్ను కదలొద్దన్నాడు, విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. నా మాట వినయ్యా. లేకమని చెప్పినానా? ఆగు, తొందరపడు మాకురా శివయ్య. లేదమ్మా, నేనేంటో వాళ్ళకి తెలియాలా. వెనక పుట్టినాను కదా అని సులకనగా చూస్తున్నారు. పుట్టింది వెనకే అయినా పగ పౌరుషంలో వాళ్ళకంటే ముందుండాలని వాళ్ళకి తెలియజేస్తాను. శివయ్య అంటే తమ్ముడు కాదు, సింహం. సింహం అని తెలిసేలా చేస్తాను. వెళ్ళొద్దయ్యా. నీకు నీ పగ ముఖ్యమైతే నాకు నువ్వు ముఖ్యమయ్యా. నీ బ్రతుకు ముఖ్యమయ్యా. ఎవయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ముందు నువ్వు కోలుకో అయ్యా. అప్పటి వరకు నువ్వు యాడికి వెళ్ళడానికి ఏం లేదయ్యా. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే నన్ను చంపిన 7 దాటి వెళ్ళయ్యా. ఏమండి, కాఫీ. అరే సంజయ్, ఎన్ని రౌండ్లు పూర్తయినారా? 9 రౌండ్లు అయ్యానా, ఇంకొక రౌండే. మెల్లగా అది కూడా పూర్తి చేసుకుని రండిరా. సరే సరే. యాండి, వాళ్ళు ఎందుకలా తిరుగుతున్నారు? తిరగడం కాదు భవాని, వాకింగ్ వాకింగ్. సిరి చేత వాకింగ్ చేస్తా ఉన్నాడు. దేనికంట? అలా వాకింగ్ చేస్తే కడుపుతో ఉన్న వాళ్ళకి మంచిదట. డాక్టర్ చెప్పినాళ్లే,
ఫ్రీ డెలివరీ అవుతుందట. మరి మన పుట్టబోయే మన వారసుడు మంచి ఆరోగ్యంగా ఉండాలి కదా, అందుకే దగ్గర నుంచి చేస్తా ఉన్నాడు. జాగ్రత్త. మెల్లగా మెల్లగా మెల్లగమ్మా మెల్లగా. ఇదిగో వాటర్ తాగు. ఇదిగో. వాకింగ్ అయిపోయినదమ్మా? అయిపోయింది మావయ్య. అమ్మ సిరి, ఇలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు వాకింగ్ చేయాలా? అలాగే మావయ్య. సిరి, డాక్టర్ చెప్పిన సలహాలన్నీ ఫాలో అవ్వాలి. ఫుడ్ విషయంలో కానీ, టైంకి టాబ్లెట్స్ వేసుకోవడంలో కానీ అస్సలు అశ్రద్ధ చేయకూడదు. అలాగే సంజు. అమ్మా, నీకేం తినాలనిపించినా నాతో చెప్పు, అవన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాను. పెట్టుడు కడుపు చూసి మీరు మోసపోతున్నారండి. ఏంటత్తయ్య, నాది పెట్టుడు కడుపా? చూసారా మావయ్య అత్తయ్య ఏమంటున్నారు? దాని బొంద, నిజానికి అబద్ధానికి తేడా తెలియదమ్మా మీ అత్తయ్యకి. ఇక వచ్చిన కడుపుకి తెచ్చిపెట్టుకున్న కడుపుకి ఏం తేడా తెలుస్తుంది? దీని మాటలే పట్టించుకోబాక. అవును సిరి, అమ్మేదో అందని నువ్వు పట్టించుకున్నావు అనుకో డల్ అయిపోతావు. డల్ అయ్యావనుకో సిక్ అవుతావు. సిక్ అయితే కడుపులో ఉన్న మన బిడ్డకే ప్రాబ్లం. అందుకని అమ్మ మాటలు ఏమీ పట్టించుకోకు. టైంకి తినాలి, వాకింగ్ చేయాలి, సరేనా? నువ్వెంత కేర్ తీసుకుంటే నీ కడుపులో ఉన్న మన బిడ్డకి అంత మంచిది. నేనెంత కేర్ తీసుకున్నా ఏం లాభం సంజు? నేను ప్రెగ్నెంట్ అని అత్తయ్య నమ్మట్లేదు కదా. ఆ సింధునే ప్రెగ్నెంట్ అంటుంది. సింధు ప్రెగ్నెంట్ అని అమ్మ తప్ప ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. ఎందుకు నమ్మరు? డాక్టర్ చెప్పారు కదా. అత్తయ్య అంటే అన్నానంటారు గాని ఇప్పుడు నేను చెప్పేదాని గురించి లోతుగా ఆలోచించండి, మీకే నిజమేంటో తెలుస్తుంది. నిజంగా ఆ సింధు ప్రెగ్నెంట్ అయితే ఏ రోజైనా తను టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం మీరు చూసారా? చూడలేదు. ఏమో వేసుకుంటుందేమో. సరే, అది వదిలేండి అత్తయ్య. ఈ 4 నెలల్లో ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుందా? లేదు. సింధు ప్రెగ్నెంట్ అయితే రెగ్యులర్ గా డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి కదమ్మా. సిరి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కదా, మరి సింధు ఎందుకు వెళ్ళడం లేదు? దీన్ని బట్టే అర్థమైపోవాలి కదా. అది కూడా కాదురా, సిరిలాగా ఎప్పుడన్నా మంచి భోజనం గాని పళ్ల రసాలు గాని ఇలా వాకింగ్ చేయటం గాని చేసిందా? లేదు. చేయలేదంటే అర్థం ఏంటి? తను ప్రెగ్నెంట్ కాదనే కదా అర్థం. అవునత్తయ్య, నిజంగా సింధు తల్లి కాబోతుంటే ఈ విషయాలన్నీ తనకొకళ్ళు చెప్పాలా ఏంటి? చదువుకుంది, తనకు తెలీదా? ఇవేవి పట్టించుకోవడం లేదంటే కడుపుతో తను లేదన్నట్టే కదా. అమ్మా సిరి, చెవిటివాడు ముందు రేడియో, గుడ్డివాడు ముందు టీవీ ఆన్ చేసిన ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. నువ్వు ఎంత చెప్పినా దాని బుర్రకెక్కదమ్మా. ఇగో ఇంకో 5 నెలలే కదా, ఈ 5 నెలలు అబద్ధాన్ని నిజం అనుకుని బతకనే. ఆ తర్వాత ఎలాగో నీకు బిడ్డ పుడతాది. అప్పుడు ఆ బిడ్డను చూసి తను చేసిన తప్పుకు సిగ్గుపడి తలదించుకుని బతుకుతాది. సింధుని తన్ని తరిమేస్తాది. అంతేకాదు నాన్న, దాంతోపాటు మనవాడిని చూసి అమ్మ ఆనందపడుతుంది కూడా. సింధు, సింధు, ఏంటంటే నిజంగా నువ్వు తల్లివి కాబోతున్నావా లేక నాకు అబద్ధం చెప్పావా?
మళ్ళీ ఏమైంది ఆంటీ? ఏమైందంటావేంటి? అసలు నువ్వు ప్రెగ్నెంట్ వేనా అని అడుగుతున్నాను. డాక్టర్ చెప్పారు కదా ఆంటీ. నాకు అనుమానమే. ప్రెగ్నెంట్ లక్షణాలు అసలు నీలో ఏమీ కనిపించడం లేదు. సిరి చూడు, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో. టైంకి టాబ్లెట్లు వేసుకోవడం, మంచి తిండి తినడం, నెల నెల డాక్టర్ దగ్గరికి వెళ్లడం, ప్రతిరోజు వాకింగ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే సిరే ప్రెగ్నెంట్ అనిపిస్తోంది. శివయ్య ఎక్కడికి వెళ్ళాడీనా? శివయ్య వసేయ్ ఇట్రా. శివయ్య గదిలో ఉంటే ఏడకొచ్చి పిలుస్తా ఉండావిందే? చూసినా అత్త, కానీ గదిలో లేడు.